పుష్ప 2 అల్లు అర్జున్ వ్యవహారం మీద ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడానికి నిరాకరించడం చాలా కీలకమైన విషయం. ఇది తొలిసారి ఆయన నుంచి ఒక స్పందన రావటం. ఇప్పటి వరకు కూడా ఆయన దీని మీద ఏం మాట్లాడలేదు. సరే, చిరంజీవి కూడా బహిరంగంగా ఏం మాట్లాడలేదు. తెర వెనుక సహకరించటం అవి ఎలా ఉన్నాయి, అల్లు అర్జున్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయటం ఇట్లాంటివి జరిగాయి. ఇది బెయిల్ మీద, మధ్యంతర బెయిల్ మీద వచ్చి కానీ పవన్ కళ్యాణ్ రియాక్షన్ మాత్రం తెలియదు. ఈరోజు కూడా గాలివీడులో ఆయన రియాక్షన్ చెప్పారని చెప్పడం కష్టం. ఎందుకంటే చెప్పలేదు. ఇప్పుడు ప్రాణాలు పోతుంటే ఇంకా సినిమా అయినా అని అన్నారు. ఈ ప్రాణాలు పోవటం అనేది ఎవరికి సంబంధించిన రెఫరెన్స్ అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉదయిస్తుంది. ఎందుకంటే అనేది కదా ఇక్కడ చాలా సమస్య. సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట్లో. కాబట్టి పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో దాని మీద అవకాశం వచ్చిందని ఏదో వ్యాఖ్యానించడానికి ఆమె ప్రయత్నించలేదు. రెండవది, ప్రాణాలు పోతుంటే సినిమాల గురించేనా అన్నారు. ఇంకా విశాలంగా ఆలోచించండి, పెద్దగా ఆలోచించండి. సినిమా నుంచి డిబేట్ని ఇంకా విస్తృతంగా తీసుకుపోండి అన్నారు. కాబట్టి ఇక్కడ సినిమాను మించి అన్నప్పుడు ఈ ప్రాణం పోయిన ఘటన వీటన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన భావిస్తున్నారా? రెండవది, తనుగా ఏమీ మాట్లాడదలుచుకోలేదు, బయటపడదలుచుకోలేదు అని కూడా మనం భావించవచ్చు. ఒకవేళ అక్కడ కాదంటే ఈరోజు అంటే గాలివీడు వెళ్ళారు. ఇప్పటివరకు అదేం లేదు కదా. తెలంగాణలో జరిగిన ఒక ఘటన మీద తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కొన్ని చర్యలు తీసుకున్న తర్వాత ఏపీ ఉప ముఖ్యమంత్రిగా తను మాట్లాడడం కానీ, లేదా మెగా కుటుంబంలో కీలక వ్యక్తిగా స్పందించడం కానీ అప్పుడే అవసరం లేదని ఆయన భావించుంటారు. లేకపోతే ఎప్పుడూ ఆయన అభిప్రాయం చెప్పుండేవాళ్ళు కదా. రెండోది, సినిమా చావు కంటే సినిమా ముఖ్యం కాదన్నప్పుడు ద్వితీయ ప్రాధాన్యం, సెకండరీ అనే ఒక విషయాన్ని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అది స్పష్టంగా అర్థమవుతుంది. అల్లు అర్జున్ లేకపోతే సినిమాను గురించి ఏదో గొప్పగా చెప్పడానికి ఈ స్థితి ఆయన సిద్ధంగా లేరనేది కూడా తెలుస్తుంది. ఆయనకు అటువంటి ఎజెండానే ఉండుంటే ఈ అవకాశాన్ని తీసుకొని చెప్పుండేవాడు. కాబట్టి నేను 2-3 సార్లు చెప్పాను, చిరంజీవి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. వాళ్ళకేమీ కుటుంబ పరంగానో లేకపోతే పరిశ్రమగానో తప్ప నిజంగా వాళ్ళు మాట్లాడి తీరాలని ఏం లేదు కదా. వాళ్ళేం పోలీస్ అధికారులు ఇంకోటి కాదు. కానీ మాట్లాడకపోవటం మాత్రం కొంత దూరం పాటిస్తున్నారు అనేది స్పష్టం చేస్తుంది. ప్రాణాలు పోతుంటే అన్నటువంటి దాన్ని కూడా ఎవరికి తోచినట్టు వాళ్ళు దాన్ని తీసుకోవచ్చు. సినిమా కంటే కూడా ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి అని ఇంతకుముందు కూడా అదే 1-2 సార్లు అయింది. ఇదే సమయంలో ఒరిజినల్ గుండా ఓజీ సినిమా నిర్మాతలు ఒక ఇది విడుదల చేశారు. ఏమని అంటే, మీరు ప్రతి చోట ఆ సినిమా రెడీ అవుతుంది, నడుస్తుంది, కానీ మీరు ప్రతి చోట కూడా దాని గురించి మీరు నినాదాలు ఇవ్వటం, గట్టిగా అరవటం ఇబ్బందిగా ఉంది. దయచేసి అక్కడ పరిస్థితికి తగినట్టుగా వ్యవహరించండి అని. పవన్ కళ్యాణ్ అది కూడా ఎప్పుడు ఏదో పాటించాలో మీరు చూడాలి కదా అని వాళ్ళకు కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ సినిమా చర్చ, అల్లు అర్జున్ వ్యవహారం మరీ ఇంకా అన్నిటిని పవన్ కళ్యాణ్ ఆమోదించట్లేదు అనేదైతే అర్థమవుతుంది. దాని మీద బయటపడిపోయి ఏదో ఒక పక్షం తీసుకోవాలని కూడా ఆయన అనుకోవటం లేదనేది కూడా తెలుస్తుంది. లోపలనే మీకు తెలుసు, నేను చాలాసార్లు మాట్లాడాను. ఇన్ఫ్యాక్ట్ ఆ విషయంలో నా కామెంట్ మొదటిసారికి, ఇప్పుడు చాలామంది అంటున్నారు కానీ హద్దు మీరిన విజయ గర్వం అనే దాంతో వచ్చింది, పెద్ద ట్రెండింగ్ అది అంతా కూడా అయింది. చాలామంది ఇష్టంగా అంటే వాస్తవాలు చెప్పారన్న పద్ధతి తర్వాత కూడా నేను మాట్లాడాను, మీరు చూసుంటారు. కానీ ఈ 2-3 రోజుల నుంచి సినిమా వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దిల్ రాజు ఆధ్వర్యంలో, అంటే ఆయన చొరవతో జరిగిన సమావేశము, అనేక మంది పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు అక్కడికి వెళ్ళటం, దాని మీద ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు వెళ్ళారు, లేదా నన్ను ఎందుకు తీసుకోలేదు, వీళ్ళని ఎందుకు తీసుకోలేదు, మాతో చర్చలో నట్టి కుమార్ అన్నాడు. ఇప్పుడు మళ్ళీ మిత్రుడు తమ్మారెడ్డి, భరద్వాజ కూడా అటువంటిది. ఇంకా చాలామంది, ఇంకొంతమంది ఏమో తిట్టిపోతున్నారు. ఇదేమో అర్థం లేని విషయం. ఎందుకంటే ఒక ఉద్రిక్తత, ఒక ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు దాన్ని ఛేదించటం పరిశ్రమకు, ప్రభుత్వానికి కూడా అవసరం. అది అక్కడ జరిగింది.
స్థూలంగా మేము పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకోవడానికి సహాయం చేస్తాము, మీరు ప్రణాళిక పథకం సిద్ధం చేయండి అని ముఖ్యమంత్రి చెప్పారు. వీళ్ళు కూడా వివరించారు. ఆ రోజు జరిగిన దురదృష్టకర ఘటన, దాని విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అక్కడ కొన్ని పొరపాట్లు ఎలా జరిగాయి అవి చెప్పుకున్నారు. అంతటితో ఒక ఘట్టం అయిపోయింది. ఇంకా తర్వాత రేట్ల పెంపుదల, బెనిఫిట్ షోలు, ఇట్లాంటి విషయాలు మేము విడిగా మాట్లాడుకుంటాం అని కూడా ఆయన చెప్పారు దిల్రాజు. అది ప్రధాన అంశం కాదని. చరిత్రలో సూపర్ హిట్ సినిమాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా ఇదే పద్ధతిలో వచ్చినవి కాదు. అలాగే ఇందులో ఎవరు ఏది కోరుకుంటారన్నది కూడా మనం చూడాల్సిందే. కానీ దాని మీద ప్రకటన రావాలని వీళ్ళు కోరుకున్నారా? ఎందుకంటే ఈ విమర్శలు చేసేవాళ్ళు ఎవరు కూడా వీళ్ళెవరు అంత భారీ సినిమాలు తీసేవాళ్ళు కాదు. చిన్న సినిమాలుగా వీళ్ళకి అది సమస్య కూడా కాదు. ఇంకా పరిశ్రమలో ఒక ఛాంబర్లో లేకపోతే ఇంకో దాంట్లో ఎవరిని తీసుకుపోయారు, ఎవరిని తీసుకుపోలేదు చూసుకోవాలి. ఆఫీస్ బేరర్లు వాళ్ళ కమిటీ సమావేశంలో వాళ్ళు మాట్లాడుకోవాలి. అంతేగాని మొత్తం పరిశ్రమకు, ప్రభుత్వానికి, సమాజానికి సంబంధించిన చర్చలో ఆ చిన్న అంశాన్ని ఎందుకు ప్రధానంగా తీసుకొస్తున్నారు? ఒక బ్రేక్ త్రూ వచ్చినప్పుడు దాన్ని మనం స్వాగతించాలి మొట్టమొదటిగా. కారణాల వల్ల పరస్పరం ఈ విమర్శలు, ఉద్రిక్తత ఇవన్నీ వచ్చాయి. దాని నుంచి బయటపడడానికి మనం ప్రయత్నించాలి. ఈ సమావేశం ఉపయోగపడుతుందని అందరూ భావిస్తున్నారు. ఇటువంటి సమయంలో మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకోవటం, ఒకరినొకరు అనుకోవటం, లేకపోతే టీఎఫ్డిసి చెట్టు వేరు, చేంబరు, నిర్మాతల మండలి అవి వేరు. అక్కడ చేయాల్సిన చర్చలు ముఖ్యమంత్రి దగ్గర ఎలా చేస్తారు? అలాగే ఇక పాత విషయాలు మర్చిపోయి కలుద్దామని ఒక సద్భావన, సుహృద్భావం వ్యక్తం కావడం మంచిది కదా. పరిశ్రమకు మేలు ఏం జరిగింది వేరే విషయం. నిర్దిష్టంగా జరగడానికి సమయం తీసుకుంటాం, మళ్ళీ చర్చించాం. నష్టం ఏమైనా జరిగిందా, చెడేమన్నా జరిగిందా? అక్కడ ఏం లేదే. కాబట్టి ఏదో వ్యక్తిగతమైన అసహనంతోనో అయిష్టంతోనో ఇలాంటి విషయాలు మాట్లాడటం సరికాదు, దారి తప్పిస్తుంది.